ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపుడైన తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీకు స్తోత్రాలు. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట తప్పని మార్పులు లేని దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఒకసారి ప్రత్యేకించి ఎస్టోలో మీరు మాకు ఇచ్చిన సహవాసంపై స్థుతిస్తున్నాం. అది ఈ యొక్క బీజీఎస్ ఒక 2వ దినంలో తండ్రి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. పరిశుద్ధులైన మా ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. చిన్నపిల్లలు కేవలం మా ప్రభువా, మరి తద్వారా ఆత్మీయ ఆశీర్వాదం పొందినట్లు వాళ్ళు ఏమి నేర్చుకోవాలని, ఎలాగా మీ సన్నిధిలో ఎదగాలని దయగల మా ప్రభు ఈ విధానాలను బట్టి లేకపోతే చూపుకోవచ్చు. అట్లా పాటల ద్వారా అది దయగల మా ప్రభు వాక్యం ద్వారా మీరు మనం పొందమని వేయవచ్చు. అందరూ మీ హస్తాలు తప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు బాగున్నారు మీరంతా? మరి 2 దినాలు అయిపోయి ఈరోజు మనము 3వ దినంలో ప్రవేశపడ్డాం కదా. మరి మీరు చక్కగా 2 దినాలు కూడా చక్కగా ఖండిత వాక్యాలు నేర్చుకున్నారు, చాలా మంచిది. మరి ఈరోజు మనం సాంగ్స్ చక్కగా పాడుకున్నాం. 3వ రోజు చివరి రోజు కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధతో కూర్చోండి. మీ బైబిల్స్ పాటలు షీట్ ఇచ్చారు కదా మీకు, మీరు శ్రద్ధగా చూసి పాటలు చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు అక్కోళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు, మీరు కూడా చక్కగా పాడండి. పిల్లలు ఈ పాటల షీట్లో నుంచి 4వ నెంబర్ పాట పాడుకుందాం. అడవిలోని కోయిలా కూసెను. చివరి రోజు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి. మరి ఈ పాటల షీట్లో నుంచి మనం 6వ పాట పాడుకుందామండి. పిల్లలు మీకు ఈ పాట అంటే చాలా ఇష్టం కదా, అందరూ ఇష్టపడుతున్న పాట. అందరం కలిసి చక్కగా పాడుకుందామండి. చండీ బండి పాడుతున్నారా మీరంతా? Hey,
షీట్లో నుంచి ఫస్ట్ పార్ట్ పడుకున్నామ్మా. ఇస్రాయేల్ చిన్నది ఎంతో చక్కగా ఉన్నది. నిన్న మీరు స్టోరీ విన్నారు కదా ఇస్రాయేల్ చిన్నదాని గురించి. మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయండి. సాతానా సాతానా వెలువేయించున్నావా.
శ్రద్ధగా చక్కగా పాడండి. అబేద్నెగో శద్రకు మేషక్ అనే పాట పాడుకున్నాం.
ఈలోపు మనం పదో పాట పాడుకుందాం, ఇంగ్లీష్ పాట. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. There's a Father up above watching over you with love. So be careful little eyes what you see. Oh be careful little ears what you hear. Oh be careful little ears what you hear. There's a Father up above watching over you with love. So be careful little ears what you hear. Oh be careful little lips what you speak. Oh be careful little lips what you speak. There's a Father up above watching over you with love. So be careful little lips what you speak. Oh be careful little hands what you do.
Oh, be careful, little hands, what you do. There's a Father up above watching over you with love. So be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. There's a Father up above watching over you with love. So be careful, little feet, where you go. ఇంకొక పాట తొమ్మిదో పాట ఒకసారి నేను పాడతాను వినండి, మళ్ళీ రెండోసారి పాడుతున్నాను కొత్త పాట. ఐ లివ్ ఫర్ జీసస్ డే ఆఫ్టర్ డే, అంటే నేను యేసు కోసం జీవిస్తాను రోజు వెంబడి రోజు. ఐ లివ్ ఫర్ జీసస్ లెట్ కమ్ వాట్ మే, అంటే నేను యేసు కోసం జీవిస్తాను ఎలాంటి పరిస్థితి వచ్చినా అని. ద హోలీ స్పిరిట్ ఐ విల్ ఒబే, పరిశుద్ధాత్మ దేవునికి నేను విధేయత చూపిస్తాను. అండ్ లివ్ ఫర్ జీసస్ డే ఆఫ్టర్ డే, ఇంకా కూడా దేవుని కోసం జీవిస్తాను దినం వెంబడి దినము. పాడున్నాము ఒకసారి. I live for Jesus day after day. I live for Jesus, let come what may. The Holy Spirit I will obey. I live for Jesus day after day. I live for Jesus day after day. I live for Jesus, let come what may. The Holy Spirit I will obey. I live for Jesus day after day. పిల్లలు, మనం ఇంతకుముందు సండే స్కూల్లో పాత పాట ఉంది కదా, మీ అందరికి ఇష్టమైంది. అడుగడుగో గొల్యాతు గురి చూసి పొడదామా అనే సాంగ్ పాడుకున్నాం. బబులోనులో దానియేలు ఆశీర్వదించబడెను. మూడోది మేమంతా దేవుని పిల్లలం, మేమంటే ఆయనకి ఇష్టం పాడుకున్నాం. చూస్తున్నారా పిల్లలు, మీరంతా పాడుతున్నారా పాటలు? మరి చివరి రోజున కాబట్టి మనం పాత పాటలు కూడా గుర్తు చేసుకుందామండి. ఛార్జింగ్
పిల్లలు, ఇప్పుడు మీకు స్టోరీ ఉంటుంది చివరి రోజున. ఆంటీ చెప్తారు, జాగ్రత్తగా శ్రద్ధగా అందరూ వినండి. చక్కగా బొమ్మలు వేస్తున్నారు పిల్లలు. మీరు ఖండిత వాక్యాలు కూడా చాలా మంది చెప్పారు. ఖండిత వాక్యాలు చెప్పిన వాళ్ళందరికీ ఇప్పుడు క్లాప్స్. ఏ క్లాప్స్ కావాలి మీకు? స్టార్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. బాగున్నారా పిల్లలు? ఈ 2 days మంచిగా అన్ని సాంగ్స్, కొత్త కొత్త సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ నేర్చుకొని కథలు కూడా బాగా విన్నారా? ఈరోజు లాస్ట్ డేలోకి వచ్చేసాం కదా. అయ్యో అప్పుడే లాస్ట్ డే వచ్చేసిందా అనిపిస్తుందా? బాగా నచ్చినాయి కదా మీకు స్టోరీస్ అన్నీ కూడా? మంచిది. లాస్ట్ డే మన ముందు 2 రోజులు ఏం విన్నాము? ఫస్ట్ డే ఏం విన్నాము? దేవుని స్వరం వినడం గురించి విన్నాం కదా, సమూయేలు గురించి. రెండో రోజు ఏం విన్నాము? దేవుని సువార్త మనమందరికీ చెప్పేవాడిగా ఉండాలని నయమాన్ చిన్నదాని గురించి విన్నాము. ఇంకా జనరల్ స్టోరీ కూడా విన్నాం కదా సెకండ్ డే. ఏంటి జనరల్ స్టోరీ? మేరీ జోన్స్ బైబిల్ అంటే ఎంత ఇష్టం తనకి. తను ఎంత కష్టపడి 6 సంవత్సరాలు కష్టపడిన డబ్బులతోటి బైబిల్ని ఎలా కొనుక్కుంది. ఆ మేరీకున్న ఆసక్తిని బట్టి మనలాంటి వాళ్ళకి బైబిల్స్ కొనుక్కునే ధరలకి వాళ్ళు చేయడం, ఆ బైబిల్ సొసైటీస్ వాళ్ళు చేయడం, అదంతా విన్నాం కదా నిన్న. ఇంకా ఈరోజు లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే మనకి థీమ్ ఏంటి? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను కదా. ఆ స్మరణ తెచ్చుకునే విధానంలో ఈరోజు అంశం ఏంటంటే దేవుని కోసం నిలబడడం అన్నమాట. అంటే సాక్షులుగా దేవుని కోసం మంచి బిడ్డలుగా మనం ఎలా నిల్చోవాలి అనే దాని గురించి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో తెలుసు కదా మీకు స్టోరీ వినే ఉంటారు. అయినా కూడా మళ్ళీ విందాం. ఈరోజు కూడా ఇంకో జనరల్ స్టోరీ ఉంటుంది. అయితే ఇస్రాయెల్ దేశం మనకి పాత రోజుల్లో యుద్ధాలు జరిగేవి కదా, ఇప్పుడు కూడా వింటున్నాం. చైనా ఇండియా మధ్యలో యుద్ధం జరుగుతుందేమో అని చెప్పి న్యూస్లో అంతా వినిపిస్తుంది కదా. అలాగే ఇస్రాయెల్లో నిన్న కూడా విన్నాం కదా, ఇస్రాయెల్ నయమాను స్టోరీలో ఏంటి? నయమాను సిరియా దేశం వాడు వచ్చి ఇస్రాయెల్ మీద యుద్ధం చేసి ఆ అమ్మాయిని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు కదా. ఆ బానిసే నయమాన్కి ఎలీషా ప్రవక్త గురించి చెప్తుంది కదా. అలాగా మళ్ళీ ఒకసారి ఇస్రాయెల్ మీదకి బబులోను వాళ్ళు యుద్ధానికి వచ్చారంట. చూసారు, అక్కడ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. వచ్చి ఆ పట్టణం అంతా కాల్చేస్తారనమాట. అక్కడ పొగంతా కనిపిస్తుందా? ఆ వస్తువులన్నీ ఆ మందిరంలో ఉన్న దీపస్తంభాలు అవన్నీ వస్తువులన్నీ తీసేసుకొని ఆ మొత్తం పట్టణం అంతా తగలబెట్టేస్తారు. ఎందుకు తగలబెడతారో తెలుసా? మరి దేవుడు ఉన్నప్పుడు ఎందుకు అలా జరిగింది అంటే, వీళ్ళు దేవుని మాట వినరనమాట. ఇశ్రాయేలు ప్రజలు విననప్పుడు దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ కింద వీళ్ళని బబులోను వాళ్ళని అనుమతిస్తారనమాట. ఈ బబులోను వాళ్ళు వచ్చి మొత్తం పట్టణం అంతా కాల్చేసి వాళ్ళందరినీ కూడా, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బందీలుగా తీసుకెళ్ళిపోతారు. బందీలు అంటే స్లేవ్స్ కదా, అలాగా స్లేవ్స్గా తీసుకెళ్ళిపోతారనమాట. స్లేవ్స్గా తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతున్నారు చూడండి. వాళ్ళ చేతులకి అందరికీ గొలుసులు వేసి తీసుకెళ్ళిపోతున్నారా? కనిపిస్తుందా ఎంతమందినో? అందరిని గొలుసులు వేసి తీసుకెళ్ళిపోతున్నారు కదా. ఇలా తీసుకెళ్ళిన వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారంట. వాళ్ళు బబులోనికి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత రాజు ఏమంటాడు తెలుసా? వీళ్ళందరినీ ఉత్తినే ఉంచుకోవడం ఎందుకు? వీళ్ళల్లో రాజ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచిగా చదువులు చెప్తారు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. వాళ్ళందరినీ మీరు పక్కకు తీసి వాళ్ళలో చిన్నవాళ్ళు యవనస్తుల్ని తీసుకొని వాళ్ళకి నేనే వాళ్ళకి భోజనం అన్నీ సిద్ధపరుస్తాను. వాళ్ళకి మన భాష నేర్పించండి, కల్దీయుల భాష నేర్పించి 3 సంవత్సరాలు వాళ్ళల్లో ఎవరు మంచి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి
మంచి పోస్టులు ఇద్దాం, మన దగ్గర వాడుకుందాం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో అని చెప్పి రాజు చెప్తాడనమాట. ఇంకా సరే వాళ్ళందరికీ ఒక అధికారులు పెడతాడనమాట. అయితే వాళ్ళందరిలో ఒక 4 యవనస్తులు ఉంటారు. యవనస్తులు అంటే టీనేజ్ బాయ్స్ అనమాట, 13 years అబౌవ్. అయితే వీళ్ళు చూస్తున్నారు, కనబడుతుందా? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనమాట. అయితే వీళ్ళు మిగతా వాళ్ళందరికీ చూడు ఫుడ్ వస్తుంది రాజు దగ్గర నుంచి, మీట్, గ్రేప్ వైన్ ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట. ద్రాక్ష రసము, మాంసము అంతా కింగ్ పంపిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూసి మేము కింగ్ పంపించే ఆహారంతో మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము, అది విగ్రహాలకు పెట్టారేమో, మాకు ఇవేం వద్దు అని చెప్పి అధికారి ఉన్నారు కదా వీళ్ళ మీద, అధికారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? మాకు రాజు పంపించే ఫుడ్ వద్దు, మాకు వెజిటబుల్స్ చాలు, మాకు ఏదైనా ఆకుకూరలు, పండ్లు, ఈ ఫ్రూట్స్ ఇలాంటివి ఇవ్వండి చాలు. రాజు ఇచ్చేది అది ఎంత టేస్టీ ఫుడ్ అయినా, మనమైతే తిండంటే బాగా ఆశ ఉంటుంది కదా చిన్నపిల్లలకి, మరి ముఖ్యంగా బయట ఏదైనా చూడగానే జ్వరం వచ్చినా కూడా వదిలిపెట్టాం మనం. మిగతా వాళ్ళు తింటుంటే మాకు మళ్ళీ అన్నా చేయించాలని అడుగుతాం కదా. కనిపిస్తుందా? మాకు వెజిటబుల్సే ఇవ్వండి అని అడిగారంట. అడిగితే ఆ అధికారి అన్నాడంట, ఒకవేళ నేను మీకు వెజిటబుల్స్ ఇస్తాను సరే, మీరు వీక్గా ఉన్నారనుకో, రాజు నన్ను కోప్పడతారు కదా, అంటే ఒక 10 days మాకు టెస్ట్ చేయండి, మేము వీక్గా కనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్లే చేద్దాం అన్నారంట. అయితే వీళ్ళకి వెజిటబుల్స్ ఇచ్చినా కూడా వీళ్ళు బాగుండడాన్ని బట్టి వీళ్ళకి వెజిటబుల్స్ వేస్తారు. అలా 3 years అయిపోయిన తర్వాత రాజు టెస్ట్కి పిలుస్తారు కదా అందరినీ. అప్పుడు అందరికంటే వీళ్ళు చాలా వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ బాడీ కానీ వీళ్ళు చాలా హెల్దీగా ఉన్నారంట. ఇంకా చాలా జ్ఞానంతో ఉన్నట్లు కూడా కనుక్కున్నారంట. కనిపించిందా? ఈ 3 కింగ్ దగ్గరికి వచ్చారు. ఆ కింగ్కి మిగతా దేశం వాళ్ళందరితో కన్నా కూడా వీళ్ళ 3 నచ్చారనమాట. కనిపిస్తున్నారా? వీళ్ళ 3 రాజు వాళ్ళందరినీ మెచ్చుకొని వాళ్ళకి మంచి జాబ్స్ ఇస్తారనమాట. రాజు దగ్గర పనిచేసే ఉద్యోగుల్లాగా వీళ్ళని అపాయింట్ చేసుకుంటారనమాట. అయితే మనం ఒకవేళ మనమే ఆ పరిస్థితిలో ఉన్నామనుకోండి, దేశం కాని దేశం తల్లిదండ్రులు లేరు, వాళ్ళు మంచి ఫుడ్ ఇస్తున్నారు, చూడగానే మనకేమవుతాం, టెంప్ట్ అవుతాం కదా తినడానికి. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, ఇక్కడే యవ్వన కాలంలోనే దేవుని కోసం మేము ప్రత్యేకంగా ఉండాలి, మిగతా వాళ్ళతో మేము కలిసిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేసుకున్నారు, తీర్మానం చేసుకున్నారనమాట. అలాగా దేవుని కోసం నిలబడడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఏమన్నా వాళ్ళని షేమ్ చేశారా? వాళ్ళు ఏమైనా షేమ్ అయ్యారా? వాళ్ళు తీసుకున్న డెసిషన్ని బట్టి దేవుడు వాళ్ళని అందరిలో డిఫరెంట్గా ఉండినా కూడా వాళ్ళకి ఏం చేశారు, అందరికంటే కూడా మంచిగా వాళ్ళు సెలెక్ట్ అయ్యేలాగా దేవుడు సహాయం చేశారు. మనం కూడా బయట స్కూల్స్కి వెళ్తూ ఉంటాము, ఫ్రెండ్స్తో ఉంటాం కదా, మనము డిఫరెంట్గా ఉండాల్సి వస్తుంది. మనం దేవుని బిడ్డలం కదా, లోకస్తులు చేసినట్టు మనం చేయలేము. వాళ్ళు ఉన్నట్లుగా మనం ఉన్నాము అంటే మనం దేవునికి ఇష్టంగా ఉండలేమన్నమాట. మరి మీరు ఎలా కలిసిపోతున్నారు? వాళ్ళు సినిమాలు చూస్తున్నారు కదా అని చెప్పి, అరే నాకు ఈ సినిమా పేరు తెలీదు, ఈ పాట తెలీదు అని చెప్పి మీరు సిగ్గుపడుతున్నారా? లేదు, మనము దానియేలు వీళ్ళలాగే మనం కూడా ప్రత్యేకంగా ఉండాలన్నమాట. మనం క్లాస్లో ఉన్నా బయట ఉన్నా మనం మాట్లాడేటప్పుడు మన మాటలు, చెడ్డ మాటలు కూడా మనము మాట్లాడకూడదు అనమాట. దేవునికి అవమానం తెచ్చే విధంగా మనం అస్సలు ప్రవర్తించకూడదు. ఇలా చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. పెద్ద అయిన తర్వాత ఉంటాలే, ఇప్పుడు చిన్నపిల్లలనే కదా, ఇప్పుడు అన్నీ చెల్లుతాయిలే, పెద్ద అయిన తర్వాత మంచిగా అయిపోతాను అనుకుంటున్నావేమో. కాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద వచ్చినప్పుడు కూడా మనము నిలబడగలుగుతామన్నమాట. మీకు షడ్రక్, మెషక్, అబేద్నెగో స్టోరీ తెలుసు కదా. రాజు ఏం చేస్తాడు, ఒక పెద్ద విగ్రహాన్ని చేయించుకుంటాడు అనమాట. అక్కడ బబులోన్ రాజు ఒక పెద్ద ఆయన లాంటి విగ్రహాన్ని పెద్దగా 60 అడుగులు ఎత్తుంటాడంట. అది చూసారా, బంగారు విగ్రహము. అట్లా 6 మూరలు వెడల్పు ఉన్న పెద్ద విగ్రహాన్ని చేయించుకొని ఏం చేస్తాడు, మేము ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్లే చేసినప్పుడు అందరూ దానికి మొక్కాలి అని చెప్తారనమాట. కనిపిస్తుందా? ఇది పెద్ద విగ్రహం ఉంది కదా, ఒక శాసనం చేస్తారు. ఎవరైతే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ బాకాలని అవన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ మీరు వాయించినప్పుడు ఎవరైతే దానికి నమస్కారం చేయరో వాళ్ళకి పనిష్మెంట్ ఏం చెప్తారో తెలుసా? అగ్నిగుండంలో పాడేస్తామని చెప్తారనమాట. మనకి చిన్నగా ఏమన్నా తగిలితేనే చాలా కాలితే భలే మంట వస్తుంది కదా, బొబ్బు వస్తేనే మనకి
కష్టంగా ఉంటుంది, నొప్పిగా అనిపిస్తుంది కదా. అగ్నిగుండంలో వేస్తే ఏమన్నా ఉందా? చాలా వేడిగా ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఇట్లా చేసినప్పుడు ఇలా ఆజ్ఞ చేసి అందరికీ చెప్తారు, చాటింపు వేయిస్తారనమాట. ఇక్కడ చూడండి, రెడీగా ఉన్నారు కింగ్ దగ్గర వాళ్ళ బాకాలు, దేవాళ్ళు, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. చూడండి, ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకున్నారు, చూసారా? సితారా లాంటిది, అవన్నీ ట్రంపెట్స్ అన్నీ పట్టుకున్నారు. అవన్నీ వాళ్ళు ప్లే చేయగానే అందరూ ఆ విగ్రహానికి మొక్కాలన్నమాట. అయితే వాళ్ళు ప్లే చేసినప్పుడు అందరూ వంగిపోతారు, నేల వరకు సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. కానీ ఒక 3 వ్యక్తులు మాత్రం నిలబడే ఉంటారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగో కదా. వీళ్ళ 3 అనమాట. మేము దేవునికి తప్ప ఇంకెవ్వరికి నమస్కారం చేయము అని చెప్పి నిల్చొనే ఉంటారు. అప్పుడు వాళ్ళని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రాజా, మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, అయితే వీళ్ళు 3 ఆజ్ఞని ధిక్కరించారు. వీళ్ళు మా దేవుడికి తప్ప మేము ఏం చేయమంటారు, మన విగ్రహాలకు కూడా మన దేవతలకు కూడా వీళ్ళు మొక్కట్లేదు అని చెప్పి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజుకి చాలా కోపం వస్తుంది. మీరు మొక్కారా సరే, లేకపోతే అగ్నిలో పడేస్తాను అంటాడనమాట. మీ దేవుడు ఏమన్నా గొప్పవాడా అట్లా అడుగుతాడనమాట. మా దేవుడు అగ్ని నుంచి తప్పించడానికి శక్తి కలిగిన వాడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే మేము మాత్రం నీ విగ్రహానికి మేము మొక్కం, దేవునికి తప్ప మేము ఎవ్వరికి నమస్కారం చేయమని చెప్తారనమాట వీళ్ళు ధైర్యంగా. చెప్పగానే రాజుకి ఏమొస్తుంది? చాలా కోపం వస్తుంది. ఆహా, మీరు పూజ చేసే దేవుడు అంత గొప్పవాడా, అయితే చూద్దాం మిమ్మల్ని రక్షిస్తాడో లేదో అని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా? ఇందాకే పాడారు కదా, 7 అంతల అగ్నిని పెంచినా అని చెప్పి పాడారు కదా షడ్రక్, మెషక్, అబేద్నెగో సాంగ్. అలాగా 7 అంతలు పెంచేయండి, వీళ్ళు వెయ్యగానే కాలిపోవాలి వీళ్ళు అని చెప్పేసి బలమైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వేయడానికి చూడండి లోపలికి తోసేస్తున్నారు. కనిపిస్తుందా? అగ్నిగుండంలోకి వాళ్ళని కిల్ అంటారు. అలాంటి దానిలోకి తోసేస్తున్నారు వాళ్ళని. అగ్నిగుండంలోకి తోసేస్తుంటే అక్కడ తోస్తున్న వాళ్ళు కాలిపోయారంట ఫుల్. వీళ్ళు లోపలికి వెళ్ళారు కానీ వాళ్ళకి కట్టేసిన కట్లు త్రెంచబడ్డాయి. వీళ్ళతో పాటు ఇంకో దేవత లాంటి వ్యక్తి, దేవదూత లాంటి వ్యక్తి 4 తిరుగుతున్నారంట. వీళ్ళు హ్యాపీగా వీళ్ళని బట్టలతోనే వేసేసారంట. బట్టలు తొందరగా అంటుకుంటాయి కదా నిప్పుకి, అలాగే వేసేసారంట. అయినా కూడా వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కాలిపోవట్లేదంట. హ్యాపీగా లోపల సాంగ్స్ పాడుతున్నారంట. ఎలాంటి పాటలు పాడుతున్నారు? ఎల్లవేళలందు కష్టకాలమందు అని పాడుతున్నట్టు, డ్యాన్స్ వేస్తున్నట్టు కనిపిస్తుందంట. రాజు, మీరు వేసింది 3 4 అని అడుగుతాడు అనమాట. మేము 3 వేసాం రాజా అంటే, మరి ఆ 4వ వ్యక్తి ఎవరు అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళని సహాయం చేయడానికి వచ్చారని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అగ్నిగుండం దగ్గరికి వాళ్ళని బయటకు పిలుస్తాడనమాట. బయటకు పిలిచి మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి గ్రహించి అందరికీ ఆజ్ఞిస్తాడనమాట. వీళ్ళ జోలు ఎవరు వెళ్ళదు, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వీళ్ళని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడనమాట. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇలాంటి పరిస్థితి వచ్చినా ఎలా నిలబడగలిగారు? వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుని కోసం ఒక ఛాలెంజ్ని తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇది కష్టం అనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ దానియేల్ స్టోరీ కూడా మీకు తెలుసు కదా. దానియేల్ అయితే రాజు చాలా జ్ఞానవంతుడు అనమాట. కళలు, భావాలు చెప్తాడు. వేరే వాళ్ళకి వచ్చిన కళను కూడా, రాజుకు వచ్చిన కళను కూడా తను దేవుని సన్నిధిలో ప్రార్థించి దాన్ని చెప్పిన వాడుగా ఉంటాడు. దేవుడు అన్నీ అతనికి జరగబోయే విషయాలు అన్నీ చూపిస్తూ ఉంటారు కదా దానియేల్కి. ఆ దానియేలు రాజు దగ్గర ఉన్న ఆఫీసర్స్ అందరిలో కూడా టాప్ 3 ఉంటారంట. ఆ 3లో కూడా ఫస్ట్ పర్సన్ దానియేల్ అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అలా ఉంటే జెలసీగా ఉంటుంది కదా. మనకి క్లాస్లో కొంచెం బాగా చదివే వాళ్ళ మీద మిగతా వాళ్ళకి జెలసీ ఉంటుంది కదా. అలాగే దానియేల్ని ఎలాగైనా తప్పు పట్టాలి, ఏం చేయాలి అని చూస్తున్నారంట. అయితే దానియేల్లో ఎక్కడ ఇంత తప్పు కూడా ఉండదంట. ఈయనని ఎలా పట్టించాలి, ఏం తప్పు చేయడే, అసలు నిజంగా ఎంత గొప్ప విషయం కదా. మనల్ని ఎవరైనా తప్పు పట్టుకోవాలంటే మనకి చాలా ఉంటాయి మనలో కదా. కాకపోతే దానియేల్ని పట్టుకోవడానికి వాళ్ళకి ఒక్క తప్పు కూడా దొరకలేదంట. కాకపోతే వాళ్ళకి ఏం తెలుసు, ఈ దానియేల్ని మనము చాలా ప్రార్థనా పరుడు కదా, వాళ్ళ దేవుడు విషయంలో తప్పితే మనం ఎలాగూ పట్టుకోలేము అని చెప్పేసి కుట్ర చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం తీసుకొస్తారనమాట. ఒక 30 రోజులు అంటే ఒక నెల రోజుల పాటు
రాజు దగ్గర తప్ప ఎవ్వరు వేరే వాళ్ళ దగ్గర మనవులు చేయకూడదు, దేవుడి దగ్గర అయినా సరే మనవి చేయకూడదు, అంటే ప్రార్థనలు చేయకూడదు అని తీసుకొస్తారంట. ఇది తెలిసినా కూడా దానియేలు ఏంటి 3 మార్లు రోజుకి 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంటుంది అనమాట. మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? ఒకసారా 2 సార్లా కదా? అయితే దానియేలుకి 3 సార్లు దేవుని ప్రార్థించి స్తుతించాను అలవాటు ఉందన్నమాట. యెరూషలేము వైపు తిరిగి కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఉందన్నమాట. అయితే దానియేలు విని భయపడ్డా? పోనీలే ఒక 30 రోజులే కదా చెప్పింది, ఉంటే పోలా, తర్వాత మళ్ళీ నేను ప్రేయర్ చేసుకోవచ్చులే అని అనుకోలేదు. నా దేవుడుకి నేను ప్రార్థన చేయకుండా అసలు ఎలా ఉంటాను అని చెప్పి ఏం చేశాడు, మామూలుగానే వెళ్ళి, వాళ్ళకి ముందే తెలుసు కదా ఇలా చేస్తాడని తెలిసే వాళ్ళు ఈ శాసనాన్ని రెడీ చేస్తారు కదా. వెళ్ళి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని వెళ్ళారు. వెళ్తే దానియేలు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తే కనిపించాడు వాళ్ళకి. ప్రార్థన చేస్తే కనిపించేసరికి వాళ్ళు దొరికిపోయాడు అని చెప్పేసి గబగబా రాజు దగ్గరికి వెళ్తారనమాట. రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి చెప్తారు, చూడండి మీరు ఆజ్ఞాపించినా కూడా ఈ దానియేలు తిరస్కరించాడు, ఇతన్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయాలని మనం చట్టం చేశాం కదా, సింహాల బోన్లో వేసేద్దామంటే రాజుకు చాలా దుఃఖం వేస్తుంది అనమాట. రాజుకు దానియేలు చాలా ఫేవరెట్. మనకి టీచర్స్కి ఫేవరెట్ కిడ్స్ ఉంటారు కదా, అలాగే ఆ రాజుకి కింద పనిచేసే వాళ్ళందరిలో దానియేలు చాలా మంచోడు కాబట్టి దానియేలు చాలా ఫేవరెట్ అనమాట. అసలు ఇలాంటిది చేస్తారని తనకు తెలియకుండా తీసుకొస్తారు కదా శాసనాన్ని. రాజు చాలా ప్రయత్నిస్తాడనమాట దానియేలుని తప్పించేయాలి, శిక్ష పడకుండా అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శాసనాలు చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఒకసారి రాజు ముద్ర పడిపోయిందంటే అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే. ఎస్తేర్లో కూడా అంతే కదా, రాజు శాసనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట, విలువ ఉంటుంది. ఇంకా రాజు ఎంత ప్రయత్నించినా కుదరదు అనమాట. వాళ్ళు ఎలాగైనా సరే సాయంత్రం లోపు ట్రై చేస్తాడు, ఇంకా అవ్వదు. దానియేలుని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆకలితో ఉన్న సింహాల బోన్లో వేసేస్తున్నారు. చూడండి పైనుంచి వేసేస్తున్నారు, కనిపిస్తుందా? అమ్మో, సింహాలంటే మనకి ఎంత భయం కదా, చూడ్డానికే భయం వేస్తుంది మనకి. అవి తినేస్తే ఎలాగా కనిపిస్తుందా? సింహాల బోన్లో వేసేస్తున్నారనమాట. వేసేస్తే ఏమవ్వాలి, మామూలుగా అయితే సింహాలు ఉంచుతాయా ఆకలితో ఉన్న సింహాలు? అయితే దేవుడు ఏం చేశాడు, ఆ సింహాల నోళ్ళని మూయించేస్తాడనమాట. మూయించేస్తే అప్పటికి ఇంకా రాత్రంతా రాజుకి నిద్ర పట్టదు, చాలా ఇష్టం కదా, ఏమవుతుందో ఈ దానియేలుకి ఏమవుతుందో అని చెప్పేసి పగల వరకు వెయిట్ చేసి పొద్దున్నే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతాడు. తెల్లవారుగానే ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయి దానియేలు నీ దేవుడు నేను ఏమైనా కాపాడా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కదా, దేవుడు నేను ఏమైనా కాపాడా అని చెప్పి దుఃఖంగా అడుగుతూ ఉంటాడనమాట. అడగగానే దానియేలు అవును రాజా, నా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తాడనమాట. ఇదిగో చూడండి, సింహాలు కూడా మన పెట్ డాగ్స్ ఉంటాయి కదా, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలు, అలా పక్కన కూర్చున్నాయి చూసారా, ఏం చేయకుండా చక్కగా పక్కన కూర్చున్నాయి దానియేలుని. ఇంకా రాజు చాలా సంతోషం అయిపోతుంది అనమాట. ఇంకా సంతోషం అయిపోయి బయటకు వచ్చేసాయి దానియేలు అని చెప్పేసి దానియేలుని తీసుకొని వెళ్ళిపోయి, ఇంకా చాలా కోపం వస్తుంది కదా, ఎవరైతే దానియేలు మీద కుట్ర చేసి అలా సింహాల దగ్గర వేద్దామని చట్టం తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సింహాల బోన్లో వేస్తారు. అవి చూసారా ఎలా రెడీగా ఉన్నాయో పట్టుకోవడానికి, కిందకి పడకముందే మొత్తం ఫినిష్ చేసేసినాయి అంట వాళ్ళందరినీ. చూడండి మౌత్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాయి కదా, ఎవరెవరు వస్తారు చూద్దాం తినేద్దామని, అలా అయిందనమాట. అయితే మళ్ళీ రాజు రాపిస్తాడనమాట. ఏమని, ఏ జనుల్లో కూడా ఇలాంటి దానియేలు దేవుడు వంటి దేవుడు లేడు, ఇలాగా దానియేలు విషయంలో దేవుడు సింహాల బోన్లో వేసినా కాపాడాడు అని చెప్పేసి రాయించి పెడతాడనమాట. ఇప్పుడు ఏదైనా రాయించి పెట్టారనుకోండి అది ఎప్పటికీ పోదు కదా, అలా రాజులు అనమాట పాత రోజుల్లో జరిగిన సంఘటనలను రాయించి పెట్టేవాళ్ళు అనమాట అలాగా దానియేలుని. ఇంకా అంతేకాదు, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని నుంచి తీపడిన తర్వాత వాళ్ళకి మంచి పోస్టుల్లో పెడతారు. మళ్ళీ దానియేలుని కూడా మంచిగా దేవుడు చేస్తాడనమాట. మరి ఈరోజు కథలో మనకి ఏమర్థమైంది, మనము మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా బందీలుగా ఉన్నాము అంటే ఇంత కష్టమైన పరిస్థితి కదా, అయినా కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుని కోసం నిలబడాల్సిందే అని
తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం తెలుసా? అసలు ఈ వాక్యం ముందు ఏముంటుందో తెలుసా? ప్రసంగిలో చెడ్డ దినాలు వస్తాయని ఉంటుంది. దేవుని రాకడికి చాలా దగ్గరలో ఉన్నాము మనము. అయితే ఈ దేవుని రాకడికి దగ్గరలో ఉన్నప్పుడు ఏముంటాయి? ఎలా ఉంటుంది? నోవహ దినాల వల్లే ఉంటాయంట. నోవహ దినాల వల్లే ఉంటాయంటే నోవహ టైమ్స్లో జనాలు ఎలా ఉన్నారు? బ్యాడ్ పీపుల్ కదా, దేవుని మాట వినకుండా చాలా తిరుగుబాటు స్వభావం కలిగిన మనసుతో ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అలాంటి రోజుల్లోకి వచ్చేసాం మనం. అలాంటి రోజుల్లోకి వచ్చేసాం కాబట్టి మనము చిన్నప్పటి నుంచే దేవుణ్ణి భక్తిలో మనం పెరుగుతూ రావాలన్నమాట. దీనిపైన ఫస్ట్ వర్స్ సెకండ్ వర్స్ నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంది. దీని అర్థం ఏంటంటే చెడ్డ రోజులు వస్తున్నాయి, బ్యాడ్ డేస్ వచ్చేస్తున్నాయి. చివరి దినాల్లో అంతా చెడే ఉంటుంది అనమాట. మనం ఏమన్నా ఈ సంవత్సరం స్టార్ట్ అయిందని ఏమన్నా గుడ్ న్యూస్ ఉందా మనకి? ఇక్కడ ఏం కేసు వచ్చింది? అమ్మో ఖమ్మంలో ఈ కేసు వచ్చేసిందంట, బేస్వరపేటలో ఇక్కడంట, అమ్మో మార్కాపురం వెళ్ళకూడదంట, చీరాల రెడ్ జోన్ అంట. ఇలా చాలా విషయాలు వింటున్నాం, భయంగా ఉంటున్నాం కదా. ఇవి సరిపోదన్నట్టు చైనా వాళ్ళు వచ్చేస్తున్నారంట, వాళ్ళు సోల్జర్స్ని చంపేశారంట, ఇలాంటివి వింటున్నాం కదా. బ్యాడ్ న్యూస్ అన్నీ వింటున్నాం కదా. అయితే డేస్ ఎలా ఉన్నా కూడా అసలు మీరు చాలా బ్లెస్సెడ్ తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోతే ఏం చెప్పారు? మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. యేసు ప్రభువారు రెండో రాకడ గురించి చెప్పారు కదా. అప్పటి నుంచి కూడా ఫస్ట్ డిసైపుల్స్ ఉన్నారు కదా, శిష్యులు, వాళ్ళ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని. అయితే వాళ్ళెవ్వరికి ధన్యత లేదు, కానీ మీరు యేసు ప్రభువారిని చూస్తారు. అంత దగ్గరగా ఉందన్నమాట యేసు ప్రభువారు రాకడ. మరి మనం ఎంత రెడీగా ఉండాలి కదా. ఇంకా పెద్ద అయిన తర్వాత రెడీ అవుతాను అనడానికి లేదు, డేస్ చాలా బ్యాడ్గా ఉన్నాయన్నమాట. అయితే అసలు ఇప్పుడు ఇంకా కొంతమంది, ఇప్పుడు ఒక జనరల్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాము. మెయిన్ స్టోరీ ఎవరిదంటే స్టార్టింగ్ చర్చ్ ఉంది కదా, వీళ్ళు అపోస్తులు వెళ్ళి దేవుని సువార్తను చాలా దేశాల్లో చెప్తా వచ్చారు. మన దేశానికి ఎవరు వచ్చారు? తోమా వచ్చాడు కదా. తోమా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మన భారతీయులకు చెప్పినప్పుడు ఏం చేశారు? తోమాని చెన్నై దగ్గర చంపేశారు ఆయన్ని. అలాగే మిగతా శిష్యులు చాలామందిని కూడా వాళ్ళందరూ దేవుని కోసం హతసాక్షులు అయ్యారు కదా. పేతురు కానీ అందరూ. హతసాక్షి అంటే ఏంటి? తమ మరణం ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారు? గట్టిగా ఉన్నారు, మీరు ఏమన్నా చేయండి, మమ్మల్ని చంపేయండి, కానీ సింహాల బోన్లన్నా వేయండి, కానీ మేము దేవుని విడిచిపెట్టము, తమ చనిపోయే స్థితి వరకు కూడా విడిచిపెట్టము అని చెప్పిన వాళ్ళనే హతసాక్షులు అంటారనమాట. అయితే ఫస్ట్ చర్చిలో ఎలా ఉండేదంటే, వీళ్ళు మన అపోస్తులు శిష్యులు వేరే దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంతా చెప్తూ వచ్చారు కదా. మన బైబిల్లో రోమీలు, ఎఫెసీలు, గలతీలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటో తెలుసా? వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చేసిన సంఘాలు అనమాట. అలాగే మన దేశానికి కూడా సువార్త వచ్చింది కదా. అయితే ఆ టైంలో రోమాలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారనమాట. నమ్ముకుంటే ఒక చక్రవర్తి వస్తాడు. అతని పేరేంటో తెలుసా? నీరో. చాలా కఠినుడు అనమాట. తన సొంత తల్లిని భార్యను కూడా చంపేయడానికి వెనకాడని చక్రవర్తి. చాలా హింస అనమాట. క్రైస్తవుల మీద కుట్ర చేసి వాళ్ళని ఎలాగైనా చంపించేయాలని చెప్పి చాలా చేస్తాడనమాట. వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా? తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు చూడండి. జైల్లో వేసి కొంతమందిని తల నరికించేసేవాళ్ళు. ఇంకేం చేసేవాళ్ళు? అగ్నిలో కాల్చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి తారు పూసి ఇలా నిప్పుల్లో వేసేసేవాళ్ళు అనమాట. ఇంకా అలా చాలా హింసలు పెట్టేవాళ్ళు. అయితే అప్పట్లో ఒక స్టోరీ ఉందన్నమాట, గ్లాడియేటర్ షో అని. ఆ రోమా, గ్రీక్ ప్రాంతాల్లో ఏంటంటే ఒక పెద్ద స్టేడియంస్ ఉంటాయి. మనకి క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి కదా, అలా పెద్ద స్టేడియంస్ ఉంటాయి అన్నమాట. వాటికి టికెట్లు అమ్ముతారు. టికెట్లు అమ్మి అది మొత్తము ఏం చేస్తారంటే క్రైస్తవుల్ని వాటి మధ్యలో నుంచోబెట్టి వాళ్ళ మీదకి క్రూర జంతువుల్ని వదిలేస్తారనమాట. అవి వాళ్ళని చంపుతూ ఉంటే వీళ్ళు దాన్ని చూస్తే రాక్షసానందం పొందుతూ ఉంటారనమాట. అలాంటి కొంతమందిని తగలబెట్టడము, కొంతమందిని ఈ జంతువులు వదిలేయడం, అలాంటి పరిస్థితులు ఉండేవన్నమాట. అలా ఉంటున్న క్రమంలో
ఈరోజు మనం చెప్పుకునే స్టోరీలో ఒక అక్క ఒక అన్న ఉంటారనమాట. ఆ అక్క కూడా మరి పెద్ద అమ్మ కాదనమాట. అయితే అక్క పేరు బ్లాండినా. ఏం పేరు? బ్లాండినా. ఆ బ్లాండినా అక్క ఒక స్లేవ్ గర్ల్. నేను నయమాన్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అలాగా ఒక బానిస అనమాట. బానిసగా ఒక క్రైస్తవురాలకి కొనుక్కుంటుంది అనమాట. ఆ క్రైస్తవురాలు సువార్త చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న పనిచేసే పిల్లలందరికీ సువార్త చెప్తే ఈ బ్లాండినా కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి అంగీకరిస్తుంది అనమాట. అయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పాను. రాజులు క్రూరులుగా ఉండి అందరిని చంపించేస్తున్నారు కదా. ఎక్కడ క్రైస్తవులు ఉన్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళని హింసించడం, టార్చర్ చేయడం అలా చేస్తారనమాట. అయితే ఏం చేశారో తెలుసా? బ్లాండినాని వాళ్ళ మేడంని అందరినీ తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేసి వాళ్ళతో ఏం చేస్తారో తెలుసా? మీరు మనుషుల మాంసం తింటున్నారు అని చెప్పి ఒప్పుకోండి అంటారనమాట. మేము మనుషుల మాంసం లాంటివి ఏమి తినము, మేము క్రైస్తవులు, మేము చెడ్డ పనులు ఏమి చేయము అని చెప్తే ఇప్పుడు వాళ్ళకి శిక్షగా ఏం చేస్తారో తెలుసా? వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇలాంటి స్టేడియంస్ అనమాట. మీకు స్టేడియం కనిపిస్తుందా? పెద్ద స్టేడియం ఉంది, దానిలో సింహాలను వదిలేశారు కదా. చాలామంది క్రైస్తవులనే ఇక్కడ ఉన్నారు, కనబడుతున్నారా? వాళ్ళని వదిలేసి వాళ్ళ మీదకి కొంతమందినేమో కర్రలకి కొంచెం ఎత్తులో కట్టేస్తారనమాట, మొద్దు లాంటి వాటికి. ఇంకా అవి వచ్చి పీకుతూ ఉంటే వాళ్ళు కొంచెం కాళ్ళు ఎత్తుగా కట్టేస్తారు, కొంచెంగా వాళ్ళని తినేస్తూ ఉంటారనమాట. లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళకి అవకాశం ఇస్తారు యేసు ప్రభు వారిని మాకొద్దు అని చెప్పమని. అయితే వాళ్ళు మేము చావనైనా చేస్తాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వదలము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అలాగా చంపబడతా వస్తారనమాట. అయితే ఈ బ్లాండినాను కూడా తీసుకెళ్తారు. అలాగే తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అందరికంటే లాస్ట్లో ఒక చెట్టుకు కట్టేస్తారు ఆమెని. చెట్టు అంటే అది చెట్టు మొద్దుకి కట్టేస్తారు. కట్టేసి ఈమె ముందు ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉంటారనమాట, వదిలేస్తారు, సింహాలను వదిలేస్తారు. కనిపిస్తుందా? సింహాలు కనిపిస్తున్నాయా? ఆ పక్కన ఒకళ్ళు తినేసినాయి. అప్పుడే అందరినీ తినేస్తాయి. ఈమె దగ్గరికి వచ్చి అవి ఏమి చేయవన్నమాట, అలా పక్క నుంచి వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళందరూ చనిపోతారనమాట. బ్లాండినాను మాత్రం ఆ సింహాలు ఏం చేయకుండా వెళ్ళిపోతాయి. సరేనా వదిలేస్తారా? ఈమెను మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఇంకో రోజు షో ఉంటుంది కదా వాళ్ళకి అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. మనం క్రికెట్ చూసినట్టు అది చేస్తూ ఉంటారనమాట. అయితే ఏం చేశారు? మళ్ళీ ఇంకో రోజు ఏం చేశారు? ఈ పాపతో పాటు ఇంకో బాబు ఉంటాడు. ఆ బాబు పేరేంటో తెలుసా? ఆ బాబు బొమ్మ నా దగ్గర లేదు కానీ పాంటికస్. అతనైతే ఇంకా చిన్నోడు, ఈ అక్క కంటే చిన్నోడు, 15 years, అంటే 10th class చదువుతున్న బాబు అంత ఏజ్ అనమాట. ఆ బాబుని తీసుకొస్తే కొంతమంది అంత చిన్న బాబుని ఎందుకులే అంటే ఒప్పించండి, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు కాదని ఒప్పించండి, మేము వదిలేస్తామంటారు. ఆ బాబు ఏంటి లాస్ట్ మూమెంట్ భయం వేస్తారు కదా చిన్నపిల్లలకి, అయినా కూడా నేను యేసుక్రీస్తు ప్రభువారిని, ఇది జరిగింది కథలు నాన్న, ఇప్పుడు స్టోరీ కాదు, కథలు కాదు, జరిగిన విషయాలు ఇవి. అయితే నేను యేసుక్రీస్తు ప్రభువారిని వదలను అని చెప్తాడనమాట. అయితే ముందు కొంతమంది అలాగే ముందు రోజులాగే కొంతమంది క్రైస్తవులను వదిలేస్తే, యానిమల్స్ని వదిలేస్తే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ టర్న్లో వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరిలో కూడా ముందు ఎవరిని తీసుకెళ్తారు? పాంటికస్ని తీసుకెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి ఇంకో మిగిలింది ఎవరు తనకి? ఈ అక్కనే కదా. బ్లాండినా వైపు ఇలా తిరిగి చూస్తాడనమాట. చూడగానే బ్లాండినా అక్క అంటది, ఇంకా పైకి చూపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ పైకి చూపించి ధైర్యం చెప్తుంది. ఇంకా తను కూడా కొద్దిసేపటికి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు పాంటికస్. ఇంకా లాస్ట్లో బ్లాండినా టర్న్ వచ్చేస్తుంది. బ్లాండినా ఈసారి ఏం చేస్తారంటే కర్ర కట్టకూడదు అని చెప్పి నిలవబెట్టి తన మీద నెట్టేస్తారనమాట. చూడండి కనిపిస్తుంది కదా, నెట్టేసి ఒక పెద్ద బుల్ ఉంది, దీన్ని వదిలేస్తారు. వీటికి ఫైటింగ్ చేయడం చాలా ఇష్టం, దాన్ని వదిలేస్తారనమాట. అది వచ్చి బాగా పొడుస్తుంది, అయినా కూడా ఈమె చనిపోదు అనమాట. గాయాలు అవుతాయి కానీ చనిపోదు. ఏంటి మనం ఎంత వదిలినా చనిపోవట్లేదని చెప్పి ఒక అధికారి వచ్చి ఇంకా ఆయన కత్తితో ఈమెని చంపేస్తాడనమాట. అయితే వాళ్ళు చిన్న వయసే కదా, దేవుని వద్దు అని చెప్పి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవచ్చు, కానీ వాళ్ళు దేవుని కోసం చంపడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారనమాట. అయితే ఇప్పటికే మనకి బ్యాడ్ డేస్ వచ్చేసినాయి.
మీకు తెలుసో లేదో కొన్ని ఇయర్స్ బ్యాక్, కొన్ని ఇయర్స్ అంటే ఒక 2-3 ఇయర్సే, అరబ్ దేశాల్లో క్రైస్తవుల్ని చాలా హింసించి చంపేస్తూ వచ్చారు. జూన్లోనే మన దేశంలోని ఒరిస్సాలో ఒక 14 ఏళ్ల పిల్లాన్ని దేవుణ్ణి విడిచిపెట్టనన్నాడని చెప్పి చంపేశారు అనమాట. చాలా కిరాతకంగా చంపేశారు. అలాంటి రోజులు రానే ఉన్నాయి. దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఇక్కడ దానియేలు వాళ్ళని రక్షించారు. ఒకవేళ రక్షించకపోయినా కూడా మనము దేవుని కోసం రెడీగా ఉండాలన్నమాట. మనము వాళ్ళ దేవుని కోసం నిలబడడానికి రెడీగా ఉండాలి. చిన్నప్పటి నుంచే మనము అభ్యాసం చేసుకుంటేనే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము నిలబడగలుగుతామన్నమాట. అయితే దేవుని స్వరం వింటూ, దేవుని సువార్తని చెప్తూ, దేవుని కోసం నిలబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని మిమ్మల్ని చాలా ప్రేమించిన వాడుగా ఈ 3 రోజులు మీకు మీటింగ్స్ ఇచ్చారనమాట. చాలామందికి అవకాశం లేదు కదా. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించిన దానికి మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పి ఆయనకి మీ హృదయాలను అర్పించి దానికోసం జీవించాలి. ప్రార్థన చేసుకొని ముగించుకోండి. నెమ్మల తండ్రి, కుక్కల దేవా, దేవా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. ఈ 3 దినాల మీటింగ్స్లో మీరు బిడ్డలు ఇచ్చిన పాఠ్యాంశాలను బట్టి మీకు వందనాలు. వాళ్ళ హృదయాల్లో ముద్రించమని ప్రార్థిస్తున్నాను. బలహీనతలో చెప్పిన దేవా ఈ వాక్యాన్ని దేవా వాళ్ళ హృదయాల్లో బలంగా నాటుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభు. దేవా మీకోసం సాక్షులుగా మరణం వరకు నమ్మకంగా బిడ్డలు చిన్న బాల్యం నుంచి పెంచబడ్డానికి సహాయం చేయండి. దుర్దినాల్లో ఉంటుండగా ప్రభు దేవా వాళ్ళు వాళ్ళ గురిని మీ వైపు నిలబడానికి సహాయం చేయండి. నాకైతే అసాధ్యమైన ప్రభు మీకు సమస్తము సాధ్యం. మీరే సహాయం చేస్తున్నామని మిగిలిన సమయాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని వేసే శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, మనం ఈరోజు చివరి రోజు కూడా దేవుడు మీతో మంచిగా మాట్లాడాలని నమ్ముతున్నాను. మరి మీరు శ్రద్ధగా అంగీకరించారని కోరుకుంటున్నా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి దానియేలు లాగా హస్తాక్షులైనటువంటి ఆంటీ స్టోరీ చెప్పారు కదా, మరి చిన్న బిడ్డలైనటువంటి మీరు కూడా ఈ 3 దినాలు ఉన్నటువంటి కథల ద్వారా మీ హృదయంలో నాటుకోవాలని మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడితే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. మరి మీకు త్వరలోనే మరి పప్పెట్ షో కూడా ఉంటుంది. అది మేము పెట్టే ముందు మీకు ఫోన్ చేసి చెప్తాము, చూద్దాం. సరేనమ్మా, మరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు స్తుతులు. దేవా మరి నిన్న ఈ దినాన 3 సెక్షన్లుగా ఈ యొక్క చిన్నపిల్లల పరిచర్యలో దేవా మరి పాటలు, కథలు, కంఠస్థ వాక్యాలు, డ్రాయింగ్, ఎన్ని విషయాలు మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలు చక్కగా ఇప్పుడు పాడిన పాటలు, చెప్పబడినటువంటి కథ పిల్లల హృదయాల్లో నాటండి ప్రభా. చిన్ననాడే మిమ్మల్ని కూర్చున్నటువంటి విషయాలు వాళ్ళు వారి జ్ఞాపకంలో ఉండినట్లుగా రాబోయే దినాల్లో ఈ కథలు, ఈ పాటలు వాళ్ళకి మంచిగా ఉపయోగపడినట్లుగా మీరు కార్యం జరిగించండి ప్రభా. మీరు కార్యము చేయగా త్రిపివేయగలవాడు ఎవరునూ లేరు ప్రభు, చూపించండి. ఈ పరిచర్యలో పాల్పొందినటువంటి మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. దేవా కనికరం చూపండి. మీ చిత్తమైతే మరి త్వరలో ప్రభా పపెట్స్ విషయంలో కూడా మీరే సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును మరి ముఖ్యంగా చిన్న బిడ్డలకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.